అడ్డుకుని ఆఫ్ చేయడం జరిగింది. అప్పటికే దీన్ని శుభ్రంగా తోలేయటం అనేటువంటి జరిగింది. అదేవిధంగా రాజమండ్రి స్టాక్ యార్డ్ మీ సప్లిమెంటరీ ఏంటి? మీరు అడగదలుచుకున్నది ఏంటి? గవర్నమెంట్ నుంచి ఏం కావాలి? దీని మీద అప్పటికి ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి స్టాకులు 80 లక్షల స్టాకులు ఉంటే ఆ ఎంత స్టాక్ ని రికార్డెడ్ గా చూపించినటువంటి స్టాకులు ఇవన్నీ. దీన్ని ఎంత ప్రభుత్వానికి జమ చేశారు, ఎంత ఆదాయం వచ్చింది అనేటువంటిది ఒకటి. రెండోది, ఏదైతే ఉచిత ఇసుక అనేటువంటిది చెప్తున్నారో ఎన్ని రీచ్ల్లో, అసలు రీచ్ లో ఇచ్చినటువంటి టెండర్లు పిలిచారు స్టాక్ పాయింట్ లో తీసుకొచ్చి దాన్ని వేయటానికి. అక్కడ వేసేటువంటిది ట్రాక్టర్ల మీద తీసి మాత్రం వేయాలనేటువంటిది ఉంది. ట్రాక్టర్ల మీద తీసి స్టాక్ పాయింట్లు వేయవలసిన దాన్ని ఈ కాంట్రాక్టర్దారులు ఎవరైతే ఉన్నారో ఈ కాంట్రాక్టర్దారులు వాళ్ళ అధికారులు ఏళ్ళు కుమ్మక్కయ్యి మొత్తం అంతా పైకి లేపేసి మిషన్లతో తీస్తున్నారు. గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఆర్డర్ను కూడా బేఖాతరు చేస్తున్నారు. ఎక్కడికక్కడ మిషన్ ద్వారా ఇసుకే రవాణా జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ఒకటి కాదు, అన్ని చోట్ల ఇదే పరిస్థితి ఉంది. దీని మీద ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలేంటి, ప్రభుత్వానికి వచ్చినటువంటి ఆ రోజు మేము మా ప్రభుత్వంలో ఇచ్చినటువంటి స్టాక్ లో నమస్తే మరి అఫీషియల్ గా చూపించారు, ఏం జరిగింది అనేటువంటి దాని మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా అనేటువంటిది మీ ద్వారా మనం చేస్తున్నాం అధ్యక్ష. తెలుగు ఇండస్ట్రీ కూటమి ప్రభుత్వం రాకముందు ఎన్నికలలో ప్రజలకి మీ సప్లిమెంటరీ మీకు ఏం వివరణ కావాలి? అలా కాదు మంత్రి గారు చెప్పిన దాని మీద మీకు ఏం వివరణ కావాలి? ఉచితంగా ఇసుక అందిస్తానని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. తీరా ఎన్నికలైన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వారు నెట్టినటువంటి ఫీజు ఏదైతే ఉందో దానికంటే రెట్టింపు ఎలా సామాన్యుడు కొనుగోలు చేయాలంటే భయం వేస్తుంది. దాని మీద ప్రభుత్వం ఫర్ ఎగ్జాంపుల్ కొత్తపేట నియోజకవర్గంలో పక్కన మా తిరుమతులు గారు చెప్పినట్టుగా మండపేట నియోజకవర్గం కాకుండా కొత్తపేట నియోజకవర్గంలో డైరెక్ట్ రీచ్లు ఉన్నాయి అధ్యక్ష. ఆ రీచ్లో విపరీతంగా రాత్రి పగల్లో రాడ్లతోటి మరి ఇసుక దారుణంగా కూడా దళారులు ఎత్తుకుపోతున్నారు. ఆ ఇసుక అంతా కూడా ఎక్కడికి వెళ్తుంది, దాని మీద ప్రభుత్వం ఏదైనా యాక్షన్ తీసుకుంటుందా లేదా? ఎందుకంటే విపరీతంగా ఈ రోజు ఒక లారీ ఇసుక కావాలంటే 11,000 12,000 అవుతుంది అధ్యక్ష. 11,000 రూపాయలు 12,000 రూపాయలు పైన మాట నడుతుంది అధ్యక్ష. ఫ్రీగా ఇస్తానన్నారు, ప్రజలందరూ సంతోషపడ్డారు, ఫ్రీగా దొరుకుతుందేమో పనులు చేయించుకుందామని చెప్పేసి ఇవాళ తాపీ మేస్త్రులకు కూడా పని లేని పరిస్థితి తగ్గిస్తా. దాని మీద ప్రభుత్వం ఏ విధమైన యాక్షన్ తీసుకుంటుంది, తీసుకుంటే చర్యలు ఏముందో వివరాలు తెలియపరుస్తుందిగా అధ్యక్షుడు అడుగుతున్నాడు. మంత్రి గారు సార్ సిగ్నేటరీస్ కదా మనం అనుకున్నాం, మళ్ళీ డివేట్ అయితే మళ్ళీ టైం అయిపోతుంది. అధ్యక్ష, గౌరవ సభ్యులు శాండ్ పాలసీ గురించి మాట్లాడుతుంటే కొద్దిగా హాస్యాస్పదంగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే 2016 గౌరవ ముఖ్యమంత్రి గారు 2016 సంవత్సరంలో ఈ శాండ్ పాలసీ ఉచితంగా శాండ్ ఇవ్వాలనేది ఆ రోజు మేము తీసుకోవడం జరిగింది అధ్యక్ష. దానివల్ల కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా చాలా పెద్ద ఎత్తున పెరిగింది. ప్రజలు కూడా చాలా సంతోషంగా ఇళ్లు కట్టుకున్నారు అధ్యక్ష. పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్ యాక్టివిటీ రాష్ట్రంలో జరుగుతున్న వల్ల అనేక మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చింది. దాదాపు చాలా రంగాలు ఉంటాయి అధ్యక్ష ఈ కన్స్ట్రక్షన్ సంబంధించి. ప్లంబర్స్ ఉంటారు, అక్కడ రకరకాలైనటువంటి వాళ్ళందరూ కూడా ఉపాధి అవకాశాలు కల్పించినటువంటి పరిస్థితి అప్పుడుంది అధ్యక్ష. అయితే 2019లో మరి వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగిందో మనందరూ తెలుసు అధ్యక్ష. వాళ్ళు వాంటెడ్గా శాండ్ అంతా కూడా టైట్ చేసేసి మరి సిమెంట్ కంపెనీ వాళ్ళతో లాలూచి పడటం కోసమో లేకపోతే ఇంకో దానికోసం మొత్తం శాండ్ అంతా చేయటం వల్ల అధ్యక్ష టోటల్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం కూడా సర్వనాశనం అయిపోయింది అధ్యక్ష. వందల మంది చనిపోయారు అధ్యక్ష. అంటే చెప్తాను, నేను అది కూడా చెప్తాను సార్, అన్ని చెప్తాను, వాస్తవాలు చెప్పాలి కదా, మరి ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. నేను మీకు కాదు, సభకి ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. 2019లో వీళ్ళు చేసినటువంటి విధానాల వల్ల వందల మంది పని లేక ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష. చాలా మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి గత ప్రభుత్వం మరి ఆనాటి ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల చాలా మంది నాశనం అయిపోయారు అధ్యక్ష. ఇదే కాకుండా ఆ రోజు కొన్ని సంస్థలకి ఆ రోజున మరి ఈ శాండ్ మైనింగ్ సంబంధించినంత కూడా మిస్టర్ జయప్రకాష్ జేపీ సంస్థ వాళ్ళకి అప్పచెప్పేశారు అధ్యక్ష. మొత్తం కూడా దాదాపు 475 రూపాయలకి, అదేవిధంగా డీసిల్టేషన్ పాయింట్ అయితే 675 రూపాయలు.
6 నెలల పాటు 1528 కోట్లకి వాళ్ళకి ఇచ్చేశారు అధ్యక్ష. అంటే ప్రజలకి మేము ఇచ్చినటువంటి ఉచితాన్ని తీసేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కొట్టేయడానికి, వాళ్ళ దగ్గర నుంచి మరి ఇది ఎక్కడ మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ కలుపుకుంటే పెద్ద ఎత్తున 100 కోట్లు 1000 కోట్లు దోచేసుకున్నటువంటి పరిస్థితి లాస్ట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ జరిగింది అధ్యక్ష. ఇవాళ దాదాపు ఏదైతే ఈ 1528 కోట్లు కూడా వాళ్ళు కట్టకుండా మరి ఎగ్గొట్టినటువంటి సందర్భం అధ్యక్ష. దాదాపు 850 కోట్లు మంత్రి గారు సభ్యులు అడిగిన దానికి మీరు అంటే కొద్దిగా మనం చెప్పాలి కదా అధ్యక్ష, ఏం జరిగిందని కూడా అలా అనుకుంటే వాళ్ళు కూడా ప్రసంగాలు మొదలు పెడుతున్నారు కదా. మీరు సభ్యులు అడిగినటువంటి అధ్యక్ష ఇప్పుడు మరి రేట్లు కూడా కంపేర్ చేయడం వాళ్ళు అంటున్నారు కదా. లేదు వాళ్ళు కూడా మరి వివరంగా అడుగుతారంటే వద్దన్నాం కదా. అదే కొద్దిగా తెలియాలి అధ్యక్ష, ప్రజలకు తెలియాలి కొద్దిగా. దానికోసం బ్రీఫ్ చేయండి. 850 కోట్లు వాళ్ళు ఎగ్గొట్టేశారు అధ్యక్ష. వాళ్ళకి ఏం చేశారు, మళ్ళీ వాళ్ళకి ఎటువంటి బ్యాంక్ గ్యారంటీ ఉంటే బ్యాంక్ గ్యారంటీ రిటర్న్ ఇచ్చేశారు అధ్యక్ష. ఎటువంటి బాకీ లేదని చెప్పి ఇచ్చేశారంటే తీసుకోవడం జరుగుతున్నాయి, అవన్నీ జరుగుతున్నాయి. ఆల్రెడీ సుప్రీంకోర్టులో కేసులు ఉన్నాయి, అన్ని నెక్స్ట్ మంత్ వస్తున్నాయి, ఏప్రిల్లో వస్తున్నాయి. దీని వెనక ఎవరెవరున్నారో మొత్తం కూడా బయటకు వస్తారు అధ్యక్ష. ఇదే కాకుండా వీళ్ళు మళ్ళీ తీసుకెళ్లి సెకండ్ మళ్ళీ 6 నెలలు ఉచితంగా అసలు లెక్క పక్క లేకుండా 6 నెలలు దోచేసుకున్నారు అధ్యక్ష. తర్వాత మళ్ళీ ఇంకో సంస్థ ప్రతిమా అండ్ జీసీ కేసు వాళ్ళకి ఇచ్చారు అధ్యక్ష. వాళ్ళు కూడా ఇదే రకంగా దోచేసుకుని అసలు కనీసం రికార్డ్స్ ఇవ్వకుండా గవర్నమెంట్కి ఇవ్వకుండా ఇద్దరి మీద దాదాపు 1200 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం జరిగించారు అధ్యక్ష. ఈ సంస్థ వాళ్ళు బెస్కంతా కూడా ఉచితంగా దోచుకుని దీంట్లో దళారులు అలాగే ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కొంతమంది ఆ రోజు కూడా ఉన్నటువంటి సందర్భం ఉంది అధ్యక్ష. మరి ఎందుకంటే మరి ఏం చెప్పాలి, ఎందుకనే ఆ రోజున ఎన్జిటి వాళ్ళు కానీ అదేవిధంగా సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ అనేక కేసులు రావడం, ఐఏఎస్ ఆఫీసర్లు కూడా కలెక్టర్లు కూడా మరి కోర్టుకి వెళ్ళి దోషులుగా నిలబడాల్సినటువంటి పరిస్థితి, దాంట్లో ఫైన్స్ కూడా కట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష. మరి ఈ రకంగా వాళ్ళు చేసి ఇప్పుడు మేము ఒక మంచి పాలసీ తీసుకొచ్చాం అధ్యక్ష. ఇవాళ ఈ మంచి పాలసీ వల్ల ఇవాళ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ఎవరికైనా సరే అందుబాటులో వచ్చే విధంగా చేయడం జరిగింది అధ్యక్ష. దాదాపు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజున ప్రభుత్వం వచ్చిన వెంటనే వారు చెప్తా ఉన్నారు, స్టాక్ యార్డ్స్ లో 80 లక్షల టన్నులు ఉన్నాయి. అంత అభూత కల్పన అధ్యక్ష. 43 టన్నులు మేము చెప్తున్నాం, 43 లక్షల టన్నులు మాత్రమే ఆ రోజున రికార్డెడ్ గా ఉంది మా దగ్గర. ఇప్పుడు మీరెవరో ఆ సంస్థ లేదు, జీసీ కేసీ లేదు, వాళ్ళు ప్రభుత్వానికి కావాల్సిన డబ్బులు ఎగ్గొట్టారు, వాళ్ళు ఏదో ఉందని చెప్పి ఏదో లెక్కలు చెప్పేసి ఎట్లా అధ్యక్ష. మేము ఆ రోజున మైనింగ్ డిపార్ట్మెంట్ ఏడీలు కానీ డీడీలు కానీ జిల్లాల్లో కలెక్టర్లు పెట్టుకుని కలెక్టర్ల సమక్షంలో వాళ్ళు మొత్తం కూడా ఆ స్టాక్స్ అన్ని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. 43 లక్షల మెట్రిక్ టన్నులు ఉంది అధ్యక్ష. 86 స్టాక్ పాయింట్స్ లో ఇది అవైలబిలిటీ ఉంది అధ్యక్ష. ఇప్పుడు గౌరవులు త్రిమూర్తి గారు చెప్పినట్టుగా 86 స్టాక్ పాయింట్స్, ఒకవేళ 86 లక్షలు అనుకుంటారు, 86 స్టాక్ పాయింట్స్ లో ఇది 43 లక్షల మెట్రిక్ టన్నుల్ని అప్పుడు ఆ రోజున ఉంది అధ్యక్ష. దాన్ని జిల్లా కలెక్టర్లు ఆ రోజునటువంటి అవసరాల కోసం దాన్ని వాడడం. అప్పుడు మనకి మాన్సూన్ పీరియడ్ కి సంబంధించి బ్యాన్ ఉంటుంది అధ్యక్ష. దాని తర్వాత మొత్తం అన్ని కూడా స్టాక్ పాయింట్స్ అన్ని కూడా మరి 136 ఇప్పుడు మనం ఇచ్చినటువంటి దాంట్లో కలెక్టర్స్ ఒక కమిటీ వేసాం, డిస్ట్రిక్ట్ లెవెల్ శాండ్ కమిటీ వేసాం అధ్యక్ష. డిస్ట్రిక్ట్ లెవెల్ శాండ్ కమిటీ వాళ్ళే దీని మీద నిర్ణయాలు తీసుకున్నటువంటి సందర్భం ఉంది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు జీవో నెంబర్ MS నెంబర్ 43 ఫస్ట్ టైం ఆంధ్ర రాష్ట్రంలో ఒక ట్రాన్స్పరెంట్ గా ఫ్రీ శాండ్ పాలసీ మెకానిజం తీసుకున్నది తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి ఘంటాపదంగా చెప్తున్నాం అధ్యక్ష. దానివల్ల ఈరోజు దాన్ని మళ్ళీ ఎప్పటికప్పుడు మళ్ళీ సరళీకృతం చేసుకుంటా దాన్ని మొత్తం కూడా టెక్నాలజీతో కూడుకుని ఆన్లైన్ సిస్టమ్ ద్వారా ఎవరు కావాలన్నా ఎక్కడి నుంచి అయినా బుక్ చేసుకునే విధంగా ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది అధ్యక్ష. దానికి కూడా మళ్ళీ ఇబ్బంది వస్తుందని చెప్పి ఏదైతే ఆ రోజు ఏదైతే ట్రాన్స్పోర్ట్ కోసం ఆ రోజున లెవీ ఏదో ఒక 88 రూపాయలు ఉండేది అధ్యక్ష, అది డిస్ట్రిక్ట్ అవసరాల కోసం పెడితే చెప్పాను, నేను చెప్పాక మీరు అడగండి. 88 రూపాయలు పెట్టాం. తర్వాత వాళ్ళు చేసేది ఏంటంటే అక్కడ రీచ్ లో లోడింగ్ ఛార్జ్, ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ మాత్రమే వాళ్ళు కట్టుకోవాలి. ఈ 88 కూడా ప్రజలకు భారం కాకూడదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు జీవో MS నెంబర్ 66 ద్వారా ఆ 88 రూపాయలు అవి కూడా తీసేయడం జరిగింది అధ్యక్ష. ఇవాళ మొత్తం ఉచితంగా సీమస్తున్నాం అధ్యక్ష. కేవలం వాళ్ళు లోడింగ్ ఛార్జెస్, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కట్టుకుంటే వాళ్ళ ఇంటికి శాండ్ తీసుకెళ్లి వాళ్ళు తీసుకునే విధంగా ఇవాళ ఏర్పాటు చేసింది అధ్యక్ష. అలాగే బుల్లకాట్స్ వాళ్ళకి ఏదైనా ఎడ్లబళ్ళు ఉంటే ట్రాక్టర్లు ఉంటే వాళ్ళే వచ్చి ఆ పాయింట్స్ దగ్గర నుంచి వాళ్ళే లోడ్ చేసుకుని ఫ్రీగా తీసుకెళ్ళచ్చు. ఇందులో ఎక్కడా కూడా మేము మొత్తం ఇదంతా కూడా ఒక మెకానిజం పెట్టాము. ఏపీ SMS ద్వారా శాండ్ మెకానిజం ద్వారా మొత్తం కూడా AP.gov.in www.sand ఇవన్నీ కూడా మేము వెబ్సైట్లు పెట్టి దీని ద్వారా వాళ్ళు బుక్ చేసుకునే విధంగా
ఆన్లైన్ పోర్టల్స్ కూడా ఏర్పాటు చేసాం అధ్యక్ష. మొబైల్లోనే వాళ్ళు చేసుకోవచ్చు అధ్యక్ష. మొత్తం రియల్ టైం మానిటరింగ్ జీపీఎస్ సిస్టమ్ పెట్టాం, జీపీఎస్ ట్రాకింగ్ పెట్టాం. తర్వాత పోస్ట్ ఆడిట్ కూడా చేస్తున్నాం అధ్యక్ష. కమాండ్ కంట్రోల్ రూమ్ 24/7 కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా నడుస్తూ స్థానికులకి ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం అధ్యక్ష. డిస్ట్రిక్ట్ లెవెల్ శాండ్ కమిటీస్ ఉన్నాయి. జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ ఆర్డీఓ గారు, అక్కడ ఉన్నటువంటి పోలీసు, తర్వాత మైనింగ్ వాళ్ళు అందరు కలిసి ఒక కమిటీ కింద ఏర్పాటై టోటల్ అంతా కూడా మేము టెండర్ సిస్టమ్ అధ్యక్ష. ఈ రీచెస్ అన్ని కూడా టెండర్ సిస్టమ్ ద్వారా అందించడం కూడా జరిగింది. ఎక్కడా కూడా దాంట్లో టెండర్ సిస్టమ్ ద్వారా వాళ్ళు సప్లై చేయడానికి కేవలం లోడింగ్ ఛార్జెస్ కదా. ఇవాళ రాష్ట్రంలో అతి తక్కువ ధరకు సార్ అధ్యక్ష 136 రూపాయలకే మెట్రిక్ టన్ ఏదైతే మాన్యువల్ రీచెస్ ఉంటాయి అధ్యక్ష, మాన్యువల్ అంటే మనుషులు తీసుకొసేవి 136 రూపాయలకే ఒక టన్కి అక్కడ రీచ్ దగ్గర నుంచి తీసుకెళ్లే అవకాశం కల్పిస్తున్నాం అధ్యక్ష. ఏదైతే సెమీ మెకానికల్ ఉంటే 60 రూపాయలు వాళ్ళకి యావరేజ్ పడుతుంది అధ్యక్ష. పర్ డే 34,000 మెట్రిక్ టన్స్ ని అందించగలుగుతున్నాం అధ్యక్ష. అలాగే డీసిల్టేషన్ పాయింట్స్ 54 ఉన్నాయి అధ్యక్ష. ప్రజెంట్ 20 రన్నింగ్ లో ఉన్నాయి. 225 రూపాయలు అక్కడ వాళ్ళు దాన్ని ఇచ్చిస్తున్నారు. 33,000 మెట్రిక్ టన్స్ పర్ డే ఇచ్చే కెపాసిటీ మనకుంది అధ్యక్ష. ఇవి కాకుండా కొత్త ఏరియాలు కూడా మనం ఐడెంటిఫై చేసుకున్న అధ్యక్ష. భవిష్యత్ అవసరాల కోసం కూడా ఎప్పటికప్పుడు ఐడెంటిఫికేషన్, పర్మిషన్స్, గతంలో అయితే పర్మిషన్స్ ఏమి లేవు అధ్యక్ష. ఎక్కడ పడితే అక్కడ కొట్టేయడం వల్ల ఎన్జిటి వాళ్ళు చాలా స్ట్రిక్ట్ గా పెట్టారట అధ్యక్ష. ఇవాళ మరి కోనసీమ ఏరియాలో మనం చూసుకున్నట్టయితే సిఆర్జెడ్ కానీ ఇవన్నీ గతంలో అవన్నీ ఉండే కాదు. ఈ నిబంధనలన్నీ కూడా వాళ్ళు చేసినటువంటి పాపాల వల్ల ఇవాళ ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అధ్యక్ష. అలాగే మళ్ళీ మినరల్ డీలర్ లైసెన్స్ కూడా ఇస్తున్నాం అధ్యక్ష. ఎక్కడైతే శాండ్ అవైలబిలిటీ లేవో ఆ శాండ్ అవైలబిలిటీ లేని చోట ప్రజలు ఇబ్బంది పడకూడదని చెప్పి మినరల్ డీలర్స్ కింద మనం కొంతమందిని ఐడెంటిఫై చేసి 33 చోట మినరల్ డీలర్స్ లైసెన్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 6 జిల్లాల్లో ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇదే కాకుండా పట్టా ల్యాండ్స్ అధ్యక్ష 240 పట్టా ల్యాండ్స్ ని వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది. 100 ఆల్రెడీ కొద్ది పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. మిగతా కూడా ఇచ్చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఇది కూడా డిఎల్ఎస్సి ఫైనల్ గా కన్ఫర్మ్ చేస్తారు అధ్యక్ష. ఇంకేదైనా పర్మిషన్స్ కొద్దిగా పెండింగ్ ఉన్నాయి కూడా ఇమీడియట్ గా ఇవ్వడానికి చేస్తాం అధ్యక్ష. ఎక్కడ కూడా మా ప్రభుత్వం యొక్క ఆలోచన ప్రజలకి ఎంత పారదర్శకంగా చేయాలనే దానికోసం ఆలోచిస్తూ ప్రజలకి ఎంత తక్కువకి చేయడానికి. ఎందుకంటే వాళ్ళ కేవలం ట్రాన్స్పోర్ట్ అండ్ ఓన్లీ వాళ్ళు కట్టుకోవాల్సింది లోడింగ్ ఛార్జెస్ అధ్యక్ష. ఈ రకంగా మరి మా ప్రభుత్వం చేస్తున్న అధ్యక్ష. ఏదైతే ఇవాళ వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి ఇసుక మీద ఆల్రెడీ ఏసీబీ ఎంక్వైరీ జరుగుతుంది అధ్యక్ష. ఆల్రెడీ ఆనాటి మైనింగ్ ఆయన కూడా అరెస్ట్ చేయడం జరిగింది, వెంకటరెడ్డి గారిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష. ఇలా ఇంకా చాలా మంది ఉన్నారు అధ్యక్ష. దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంది ప్రభుత్వం. దీంతో పాటు భవిష్యత్ తరాలకి ఇబ్బంది రాకుండా శాండ్ అందించే కార్యక్రమాలకి అన్ని చర్యలు తీసుకున్న అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పినట్టుగా కొత్తపేట కానీ ఇలాంటి ఎక్కడన్నా ఉన్నా కూడా కొన్ని ఎక్కడన్నా జరుగుతూ ఉంటాయి. వాటి మీద కేసులు కంప్లైంట్లు వస్తున్నాయి. వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ మీద కొన్ని మేము బుక్ చేయడం జరిగింది. ఆ కేసులు రిజిస్టర్ చేసి వాళ్ళని అరెస్టులు చేయడం కూడా ఫైన్లు కూడా కట్టించుకోవడం జరిగింది అధ్యక్ష. దాదాపు ఇప్పటికి 810 వెహికల్స్ సీజ్ చేశాం అధ్యక్ష. అట్లాగే నెంబర్ ఆఫ్ కేసు ఫైల్ 369 ఫైల్ చేశాం అధ్యక్ష. అలాగే 1,87,31,025 రూపాయలు ఫైన్ కింద కూడా వాళ్ళకి కలెక్ట్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. తిరుపతి గారు. అధ్యక్ష, మంత్రి గారు చెప్పినటువంటి చాలా సత్యదూరమైనటువంటి విషయాలు మాట్లాడుతున్నారు వాళ్ళు. ఎందుకంటే మేము అడిగినటువంటి క్వశ్చన్కి వారు చెప్పేది ఉపన్యాసం చెప్పారు. ఓకే చెప్పనివ్వండి. అయితే ఈరోజు శాండ్ కొనుక్కోవటానికి సామాన్యుడికి శాండ్ అందుబాటులో ఉండేటువంటి పరిస్థితులు, పాలసీ సామాన్యుడికి అందుబాటులో ఉండేటువంటి విధంగా డిజైన్ చేశారు. కానీ ఏదైతే వారు చెప్తున్నటువంటి ఆ రోజు ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం దిగిపోయేటప్పటికి 46,000 మెట్రిక్ టన్నులే ఉందని చెప్పి చెప్తున్నారు. అది 4